హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం ఇంట్రొడక్షన్ టు ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకున్నాం కదా. సో సెకండ్ మాడ్యూల్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనమాట. ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్లో ఫుట్ ప్రింటింగ్ అండ్ రికగ్నైజెన్స్ గురించి అయితే ఈ మాడ్యూల్లో తెలుసుకుందాం. సో ఇక్కడ మీకు స్క్రీన్ పైన అయితే నేను ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ గురించి అయితే మీకు మొత్తం క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ మనం వాట్ ఈస్ ఫుట్ ప్రింటింగ్ అంటే ఏంటో తెలుసుకుంటాం. అండ్ ప్యాసివ్ విఎస్ యాక్టివ్లో ఏం డిఫరెన్స్ ఉందో తెలుసుకుంటాం. అండ్ గూగుల్ హ్యాకింగ్ అండ్ గూగుల్ డాక్స్ గురించి కూడా ఈ వీడియోలో అయితే చూద్దాం. అండ్ ఊయిస్ లుకప్ డిఎన్ఎస్ రికార్డ్స్, రివర్స్ డిఎన్ఎస్, వీటి గురించి కూడా ప్రాక్టికల్గా చేసి చూద్దాం. అండ్ సోషల్ మీడియా ఎన్యూమరేషన్, లింక్డ్ఇన్, ట్విట్టర్, ఫేస్బుక్ నుంచి ఎలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు అనేది చూద్దాం. ఈమెయిల్ హార్వెస్టింగ్ని కూడా ప్రాక్టికల్గా అయితే చేస్తున్నాం. అంటే ఒక టైప్ ఆఫ్ ఈమెయిల్స్ ఎలా ఫైండ్ చేస్తారు, ఎలా హార్వెస్టర్ టూల్ని యూజ్ చేస్తారని. అండ్ మెటాడాటా ఎక్స్ట్రాక్షన్. సో ఈ మెటాడాటాలో మనం ఒక ఫోటో కానీ లేకపోతే ఏదైనా పీడిఎఫ్ని తీసుకొని లైక్ ఆ ఇమేజ్ వెనకాల ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఎలా గ్యాదర్ చేయాలనేది ఇందులో మాట్లాడుకుంటాం అనమాట. లైక్ ఎలా అంటే సపోజ్ మీరు ఒక ఫోటో ఉంది మీ దగ్గర, ఒక ఫోటో ఎవరిదో తెలియదు. సో దాని వెనకాల ఎంత ఇన్ఫర్మేషన్ అయితే, ఏదైనా ఒక ఫోటోలో ఎంత ఇన్ఫర్మేషన్ అయితే హైడ్ అయి ఉంటుందో మీకు ఈరోజు అయితే తెలిసిపోతుంది ఈ మెటాడాటా టూల్ని ఎలా యూజ్ చేయాలో. అండ్ టూల్స్ వచ్చేసి ద హార్వెస్టర్ని యూజ్ చేసి చూద్దాం. అండ్ మెల్టిగో, రీకాన్ ఎన్జీ అండ్ ఫోకా కూడా చూద్దాం. ఫోకా గురించి మీలో చాలామందికి తెలిసి ఉండదు. అండ్ షోడన్ గురించి నాకు తెలిసి కొంతమంది వరకు తెలిసి ఉంటుంది. సో ఈ టూల్ని కూడా యూజ్ చేసి చూద్దాం. అండ్ ఫర్ డివైస్ డిస్కవరీస్ గురించి కూడా మాట్లాడదాం. అండ్ కంప్లీటివ్ ఇంటెలిజెన్స్ టెక్నిక్స్ గురించి కూడా చూద్దాం ఈరోజు. అండ్ ప్రాక్టికల్గా ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చేసి చూద్దాం. అండ్ మీలో ఎవరైనా ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పాయింట్ నెంబర్ 1, ఫస్ట్ పాయింట్ వచ్చేసి వాట్ ఈస్ ఫుట్ ప్రింటింగ్. అసలు ఫుట్ ప్రింటింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఫుట్ ప్రింటింగ్ రికగ్నైజెన్స్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏ టార్గెట్ సిస్టమ్, నెట్వర్క్ ఆర్ ఆర్గనైజేషన్ బిఫోర్ అటాకింగ్ ఇట్. అంటే సింపుల్ గైస్, మీకు కింద తెలుగులో కూడా ఇచ్చాను. ఒక హ్యాకర్ ఏదైనా వెబ్సైట్ని టెస్ట్ చేయాలంటే ముందు దాని డీటెయిల్స్ని తెలుసుకోవడానికి సెర్చ్ చేస్తాడు. దానిని ఫుట్ ప్రింటింగ్ అండ్ రికగ్నైజెన్స్ అంటారు. అంటే సపోజ్ ఏదైనా హ్యాకింగ్ చేయడానికి ముందు దానికి సంబంధించిన డీటెయిల్స్ కానీ లేకపోతే దాని కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ, ఐపీ అడ్రస్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తాడు అనమాట. రిజిస్ట్రేషన్ డేట్స్ ఇట్లాంటివన్నీ ఈ ఫుట్ ప్రింటింగ్లో గ్యాదర్ చేస్తాడు ఫస్ట్ ఏదైనా అటాక్ చేయడానికి ముందు. ప్యాసివ్ అండ్ యాక్టివ్. సో ప్యాసివ్ అండ్ యాక్టివ్కి డిఫరెన్స్ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ప్యాసివ్ వచ్చేసి కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏ టార్గెట్ వితౌట్ డైరెక్ట్లీ ఇంటరాక్టింగ్ విత్ ఇట్. అంటే ఎగ్జాంపుల్ మీకు గూగుల్ సెర్చ్లో, సోషల్ మీడియా, లింక్డ్ఇన్. సో ఇందులో మీకు చెప్పాల్సింది ఏంటంటే ప్యాసివ్ రికాన్లో మనం ఏం చేస్తున్నామంటే మనం డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వకుండా లైక్ గూగుల్లో కానీ, సోషల్ మీడియాస్లో కానీ, లింక్డ్ఇన్లో కానీ మనం సర్చ్ చేస్తున్నాం టార్గెట్ యొక్క ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి. అండ్ యాక్టివ్లో కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ బై డైరెక్ట్లీ ఇంటరాక్టింగ్ విత్ ద టార్గెట్ సిస్టమ్. ఎగ్జాంపుల్ పింగ్ అండ్ మ్యాప్ స్కాన్, పోర్ట్ స్కాన్. సో సపోజ్ మీకు ఒక టార్గెట్ ఉన్నాడు. ఆ టార్గెట్ని మీరు ప్యాసివ్లో ఏం చేస్తారు, ఆయనకి ఎవరైతే టార్గెట్ ఉన్నారో అతనికి తెలియకుండా మనం గూగుల్ సెర్చ్లో కానీ, సోషల్ మీడియాస్లో కానీ, లింక్డ్ఇన్లో కానీ మనం సెర్చ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం. సో యాక్టివ్లో ఏమవుతుంది, మనం డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ ఇంటి డోర్ నాక్ చేసి లైక్ ఎవరైనా ఉన్నారా, మీ పేరేంటి, ఇలా అడగడం అనమాట. లైక్ వాళ్ళ ఇంటి డోర్ అని కాదు, మీరు డైరెక్ట్గా టార్గెట్ దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడాన్ని యాక్టివ్ అంటారు. ప్యాసివ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్కి, యాక్టివ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్కి డిఫరెన్స్ అయితే చూసారు కదా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ స్టార్ట్. గూగుల్ హ్యాకింగ్ అండ్ గూగుల్ డాక్స్. గూగుల్ హ్యాకింగ్లో ఎలా అంటే కొన్ని అడ్వాన్స్డ్ ట్రిక్స్ ఉంటాయి అన్నమాట, ట్రిక్స్. సో ఈ ట్రిక్స్ని యూజ్ చేసుకొని అడ్వాన్స్డ్ సెర్చ్ చేయడం అనమాట. సపోజ్ మీరు నార్మల్గా గూగుల్లోకి వెళ్ళి ఏదన్నా బుక్ టైప్ చేయండి, లేకపోతే ఏదన్నా ప్రోడక్ట్ కానీ ఏదన్నా వెబ్సైట్ గురించి సెర్చ్ చేసినప్పుడు అది ఏం చేస్తుంది, సమ్ కైండ్ ఆఫ్ వెబ్సైట్స్ని మేము ముందేస్తుంది. సో ఇందులో ఏముంటుందంటే మనం ఏదైనా బుక్స్ గురించి సెర్చ్ చేసినప్పుడు మనకి లైక్ అది అమెజాన్కు, ఫ్లిప్కార్ట్కు ఇలాంటి వాటికి తీసుకెళ్తుంది.
సో మనం చేసే అడ్వాన్స్డ్ సెర్చ్లో అలా ఉండదు. సో ఏంటంటే మనం చేసే అడ్వాన్స్డ్ సెర్చ్ పర్టికులర్గా అదే వెబ్సైట్కి తీసుకెళ్తుంది. సపోజ్ ఇక్కడ మీకు ఇస్తున్నాను చూడండి, సైట్ government.in ఇంటెక్స్ పాస్వర్డ్స్. సో ఇలాంటి కొన్ని కీస్ ఉన్నాయి. ఇవి గూగుల్ అడ్వాన్స్డ్ సెర్చ్కి మనకి యూజ్ అయ్యే కీస్ అనమాట. సో చూసుకోవచ్చు, టైటిల్, ఇండెక్స్ ఆఫ్ ఆధార్ కార్డ్స్, వీటి గురించి అయితే ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సపోజ్ ఇక్కడ సైడ్ దగ్గర మనం వెళ్ళిపోదాం ఉండండి గూగుల్లోకి. సో ఇక్కడ వచ్చేసి మనం సైట్ సేమ్ అదే ఎంటర్ చేద్దాం గైస్. సో మీకు అర్థం అవ్వాలని చెప్పేసి లైవ్లో చూపిస్తున్నాను. సో డోంట్ మిస్యూజ్ ఇట్. సైట్ government.in gov.in. సో కొంచెం అండ్ ఇంటెక్స్ట్ పాస్వర్డ్స్. సో ఇలా సర్చ్ చేయగానే మనకి ఏమొస్తుందో చూడండి. మీకు లైవ్లో చూపిస్తున్నాను, మీకు అర్థం అవ్వాలని చెప్పేసి నేను మరీ ఇంత క్లియర్గా చెప్తున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సో కొన్ని కైండ్ ఆఫ్ గవర్నమెంట్ వెబ్సైట్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే www.india.government.in పాస్వర్డ్స్. సో ఎవ్రీ వెబ్సైట్కి మనకి HTTPSలో పక్కకు మీకు చూడొచ్చు government.in అని చెప్పేసి ఉన్నదై మొత్తం అన్ని URLsలో అయితే ఉందో అన్ని URLs మనకి షో చేస్తుంది. అర్థమవుతుందా గైస్? సో ఏ వెబ్సైట్లో అయితే government.in అని చెప్పేసి ఉంటుందో అవన్నీ మనకి షో చేస్తుంది. అండ్ వీటిని కొంచెం మీరు ప్రాక్టికల్గా చేసి చూడండి. నేను ఒకటి చేసి చూపించాను కదా, సో అలా మీరు కూడా కొన్ని చేసి చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. సో ఇది చాలా చిన్నది, గూగుల్ సెర్చే కదా, సో ఈజీగానే ఉంటుంది, కొంచెం చేసి చూడండి. ఇలాంటి అడ్వాన్స్డ్ సైట్స్ని యూజ్ చేసి కీస్ని యూజ్ చేసి చేస్తారన్నమాట. సో సపోజ్ ఇంకొకటి కూడా ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇన్ టైటిల్ ఇండెక్స్ ఆఫ్ ఆధార్ కార్డ్. సో ఇది సైబర్ అవేర్నెస్ గురించి అయితే మీకు లాస్ట్ ఆప్షన్ అయితే చూపిస్తున్నాను. సో ఎవరు మిస్యూజ్ చేయకండి. సో ఇక్కడ మనకి ఇన్ టైటిల్ ఇండెక్స్ ఆధార్ కార్డ్ అని కొట్టగానే సో ఒక లింక్ ఓపెన్ చేశాను. సో ఇక్కడ చాలా అయితే ఫైల్స్ ఉన్నాయి. సో ఇందులో ఆధార్ కార్డ్స్ ఉన్నాయి, కొన్ని స్కూల్ ఫామ్స్ ఉన్నాయి, కాలేజ్ ఫామ్స్ ఉంటాయి. సో ఇంత అవేర్నెస్గా మీరు ఇంత ఓపెన్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చేయొచ్చు అని చెప్పేసి చూపించడానికి మాత్రమే చూపిస్తున్నాను. సో గూగుల్ని యూజ్ చేసి మనం ఇంత ఓపెన్ చూపిస్తున్నాం. సపోజ్ ఏదన్నా ఓపెన్ చేద్దాం. సపోజ్ ఇక్కడ ఒకటి ఓపెన్ చేశాను. సో ఎవరిదో స్కూల్ ఫామ్ వచ్చింది. సో ఇందులో మనకి కొన్ని డీటెయిల్స్ అనేది దొరుకుతున్నాయి, వాళ్ళ ఇంటి డోర్స్, వాళ్ళ ఇంటి అడ్రస్ కానీ ఇలాంటివన్నీ మనకి ఇందులో షో అవుతున్నాయి. సో ఏదో స్కూల్ ఫామ్ ఎవరు హ్యాక్ చేసి ఇందులో పెట్టారంటారా? సో ఇలాంటివన్నీ హ్యాకర్స్కి అయితే చాలా యూజ్ అవుతాయి అన్నమాట. ప్రతి ఒక్కటి కూడా కాపీ చేసుకొని పెట్టుకుంటారు. సో ఇంకొకటి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇందులో ఆధార్ కార్డ్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఎవరిదో ఆధార్ కార్డు. సో ఇంత ఓపెన్గా మనకైతే అన్నీ దొరుకుతున్నాయి. ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్లో మనకి అడ్వాన్స్డ్ ట్రిక్స్ యూజ్ చేసి గూగుల్లోనే ఎంత ఓపెన్గా ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చేయొచ్చు అని చెప్పేసి ఇందులో మనకు తెలుసుకుంటున్నాము. సో ఇంకా చాలా ఉన్నాయి. మీరు కూడా మీ ఆధార్ కార్డ్ని మాస్క్ ఆధార్ అని చెప్పేసి ఉంటుంది. సో దాన్ని యూజ్ చేయడం నేర్చుకోండి. అండ్ ఇక్కడ ఇంకొక స్కూల్ ఫామ్ వచ్చింది. అండ్ ఇందులో మొబైల్ నెంబరు, జీమెయిల్ అడ్రస్ ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. సో చూడండి ఇంత ఓపెన్, వాళ్ళ మొబైల్ నెంబర్తో పాటు ఈ జీమెయిల్ అండ్ ఇంటి అడ్రస్ కూడా ఉందంటే నమ్ముతున్నారు. ఎవరో చిన్న బాబుది స్కూల్ది. ఇవన్నీ ఒకటి ఫోనిక్స్ పబ్లిక్ స్కూల్ అంటే ఇది ఢిల్లీ అనుకుంటా గైస్. సో ఎవరిదో ఏమో ఫామ్స్ అయితే ఇంత ఓపెన్ ఏరియాలో మనకైతే షో అవుతున్నాయి. మీ ఇన్ఫర్మేషన్ అనేది ఇలా ఓపెన్ ఏరియాలో ఉండకుండా మీరు మాస్క్ ఆధార్స్ కానీ ఏదైనా స్కూల్కి ఫామ్స్ అడ్మిట్ చేసేటప్పుడు కానీ బీ కేర్ఫుల్ గైస్, చూసుకొని అప్లోడ్ చేయడం మనకి చేయండి. సో ఇక్కడ ఇంకొక ఆధార్ చూసుకుంటే మనకి ఇంకొక అతని ఆధార్ కార్డు కూడా అవైలబుల్గా ఉంది. ఇది ఐ థింక్ తమిళనాడు. సో ఇలా ఓపెన్ ఏరియా నుంచి మనం ఇంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు. సో ఇప్పటివరకు నేను చేసి చూపించాను కదా. సో ఇలానే ఒకసారి మీరు కూడా సర్చ్ చేసి చూడండి. ఒకసారి మీ మైండ్లో అనేది అటాచ్ అయిపోతుంది. లైక్ ఏదైనా సర్చ్ చేసేటప్పుడు ఇన్ టైటిల్ ఇండెక్స్ ఆఫ్ లైక్ ఆధార్ కార్డ్ ప్లేస్లో ఏదైనా హ్యాకింగ్ బుక్ ఇవ్వచ్చు. సో
లెట్స్ గో టు ద అనదర్ పాయింట్. ఇంకొక పాయింట్లోకి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ వెయిట్. సో ఇలా వీటిని కూడా ఒకసారి మీరు టెస్ట్ చేసి చూడండి. ఓకే, నెక్స్ట్ పాయింట్, హూ ఈజ్ లుక్అప్ అండ్ డిఎన్ఎస్ రికార్డ్ రివర్స్ డిఎన్ఎస్. సో వీటి గురించి తెలుసుకుందాం. హూ ఈజ్ లుక్అప్ అంటే మీకు ఎలాగో ఫైన్ డొమైన్ ఓనర్, రిజిస్టర్, కాంటాక్ట్, ఈమెయిల్ అడ్రస్ అండ్ రిజిస్ట్రేషన్ డేట్స్. సపోజ్ మనం ఎగ్జాంపుల్ టూల్స్ ఉన్నాయి. హూ ఈజ్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంది. సో ఆ వెబ్సైట్లో మనకి ఎగ్జాంపుల్ google.com అని ఇచ్చిన గూగుల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ వస్తాయి. ఒకసారి చూద్దాం. డాక్యుమెంట్స్ రావు కానీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో హూ ఈజ్ లుక్అప్. సో నేను ఫస్ట్ ఇది వచ్చేసి లింక్ ఓపెన్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు ఎంటర్ డొమైన్ నేమ్ అండ్ ఐపీ అడ్రస్. సో ఐపీ అడ్రస్ ఎంటర్ చేసిన మనకి ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేయొచ్చు. ఫస్ట్ google.com నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ ఏమి ఇస్తుందో మీకు ఒక్కసారి ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు. డొమైన్ నేమ్ వచ్చేసి google.com, రిజిస్టర్ ఆన్ 1997 9th month 15th అయితే రిజిస్టర్డ్ అయింది. ఎక్స్పైర్ వచ్చేసి 2028 అండ్ అప్డేట్ చేసింది 2019లో అప్డేట్ చేసింది. అండ్ స్టేటస్ దగ్గర కొంచెం డిలీట్ చేశారు. అండ్ నేమ్ సర్వర్స్ NS1 google.com, NS2, NS3, NS4 ఇలా ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇన్ఫామ్ చేస్తుంది అనమాట. సపోజ్ మనం ఏదన్నా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలంటే హూ ఈజ్ లుక్అప్ అనేది ద బెస్ట్ వన్ అనమాట. డొమైన్స్ నేమ్స్ కానీ ఐపీ అడ్రస్ కానీ సో ఇలాంటి వాటికి. సో రిజిస్టర్ ఇన్ఫర్మేషన్. సో రిజిస్టర్ మార్క్ మానిటర్ అని చెప్పేసి ఉంది ఇక్కడ. అండ్ సో కైండ్ ఆఫ్ ఈమెయిల్ అడ్రస్ ఉంది, ఒక ఈమెయిల్ ఉంది అండ్ కాంటాక్ట్ నెంబర్ ఉంది. దట్స్ ఇట్ గైస్. మనకి దీని గురించి అంత అవసరం లేదు కాబట్టి పైన చెప్దాం. డీటెయిల్గా అయితే వెళ్ళొద్దు మనము. సో ఈ టూల్స్ని, ఈ వెబ్సైట్స్ కానీ ఎవరైనా మిస్యూజ్ చేయడానికి ఆలోచిస్తే కనుక చేయకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇలా ఇన్ఫర్మేషన్ అయితే మనకి కంట్రీ వచ్చేసి యూఎస్ చూపిస్తుంది అండ్ గూగుల్ LLC చూపిస్తుంది. మెయిల్ ఐడి కూడా ఉంది. సో టెక్నికల్ కాంటాక్ట్ కూడా ఇచ్చారు. సో ఇలా మనం హూ ఈజ్ లుక్అప్ అనే వెబ్సైట్ నుంచి ఒక వెబ్సైట్. సో ఇలా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఏదైనా యూట్యూబ్ గురించి కూడా చెక్ చేద్దాం. సో మీకు ఒక ఐడియా రావాలని చెప్పేసి ఇదైతే చూపిస్తున్నాను, మిస్యూజ్ చేయకండి. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో కూడా చూసుకోవచ్చు హూ ఈజ్ వెబ్సైట్స్, డొమైన్స్, హోస్టింగ్, సర్వర్స్. సో యూట్యూబ్ గురించి అయితే ఒకసారి సర్చ్ చేసి చూద్దాం. సో ఇలా అయితే ఇన్ఫర్మేషన్ చాలా వరకు అయితే ఈ హూయిస్ వెబ్సైట్ వితౌట్ టాలీ లినక్స్తోనే ఇంత మనకి వెబ్సైట్స్లలోనే మనకి ఇన్ఫర్మేషన్ అయితే దొరికిపోతుంది. సో youtube.com. సో యూట్యూబ్ కూడా డీటెయిల్స్ వచ్చింది. 2005లో రిజిస్టర్ అయింది అండ్ 2026లో ఎక్స్పైర్ అవుతుంది. సో మంచి నెక్స్ట్ ఇయర్ 2nd monthలో అయితే ఇది ఎక్స్పైర్ అవుతుంది. అప్డేటెడ్ ఆన్ 2025. సో ఇలా మనమైతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి లీగల్ కాబట్టి నేను వీటిని షో చేస్తున్నాను. డోంట్ మిస్యూజ్ ఇట్. అగైన్ ఐఎమ్ సేయింగ్ డోంట్ మిస్యూజ్ ఇట్. సో దీన్ని కూడా మార్క్ మానిటర్ అయితే డిజైన్ చేశారు అనమాట, రిజిస్టర్ చేశారు. దట్స్ ఇట్ గైస్. సో ఇలా మనమైతే ఓఎస్ లుకప్ని యూజ్ చేసి మనం ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేయొచ్చు డొమైన్స్ మీద. సో నెక్స్ట్ పాయింట్లోకి అయితే వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ పాయింట్ DNS, డొమైన్ నేమ్ సిస్టమ్. సో DNS అంటే ఏంటి? డొమైన్ నేమ్ సిస్టమ్. సో ఈ DNS ఏం చేస్తుందంటే కన్వర్ట్ డొమైన్ నేమ్స్ ఇంటూ ఐపీ అడ్రస్. సపోజ్ ఇప్పుడు మనం ఇందాక చూసినట్టు google.com ఉంది కదా, సో దాన్ని ఐపీ అడ్రస్ కింద కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ టూల్స్ NS లుకప్. ఎగ్జాంపుల్ అంటే మీరు Kali Linuxలో NS లుకప్ అని చెప్పేసి ఏదన్నా వెబ్సైట్ నేమ్ ఇస్తే, డొమైన్ నేమ్ ఇస్తే, సపోజ్ youtube.com అని ఇస్తే దాన్ని ఐపీ అడ్రస్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో అర్థమవుతుందా? సో దీన్ని మనం ప్రాక్టికల్గా చేసి చూద్దాము. సో అండ్ ఈ NS లుకప్ తర్వాత డిగ్ అని చెప్పేసి ఒకటి ఉంది, example.com. సో వీటిని మనం ప్రాక్టికల్గా చేసి చూద్దాం. అండ్
ఈ వీడియో కొంచెం లెంత్ అవ్వడం వల్ల నేను దీన్ని సెకండ్ పార్ట్ కింద చేసి అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి పార్ట్ 2 గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.